ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన మెహ్రీన్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసేసింది. అదేనండి మొన్న ఈ మధ్య ఎగ్ ఫ్రీజింగ్ అని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చెప్పిందిగా, ఇప్పుడు దాన్ని మెహ్రీన్ చేసి చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అలానే దీనికి గల కారణాల్ని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి లేటుగా చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువ. అందుకే చాలా మంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరుచుకొని కావాల్సినప్పుడు పిల్లల్ని కనే ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోగా ఇప్పుడు లిస్టులోకి మెహ్రీన్ చేరింది. గత 2 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా చివరకు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇది నా వ్యక్తిగత విషయం కదా, దాన్ని అందరికీ చెప్పాలా వద్దా అని ఆలోచించాను. కానీ నాలాంటి చాలా మంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. పెళ్లి, బిడ్డని కనే విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నేను మాత్రం భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని భావించాను. దీని గురించి మనం పెద్దగా మాట్లాడట్లేదు, కానీ టెక్నాలజీ సాయంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. తల్లి కావడం అనేది నా కల. కాకపోతే అది కొన్నాళ్లు ఆలస్యం కావచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. హాస్పిటల్స్ అంటే భయం ఉండే నాలాంటి వాళ్లకు ఇది సవాలే. ఎందుకంటే ఇంజెక్షన్స్ కారణంగా హాస్పిటల్కి వెళ్లిన ప్రతిసారి నేను కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. ఇక ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే ఖచ్చితంగా మంచిదే అని చెబుతాను. మీరు ఏం చేసినా సరే మీకోసం చేయండి. అలాగే ఈ జర్నీలో నాకు అండగా ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మి మా అమ్మకు థ్యాంక్స్ అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.